బోధిధర్మ జ్ఞాన సందేశంలో రెండవ అంశం. బుద్ధుని అనుచరుడిగా బోధిధర్మ తన ఆధ్యాత్మిక అన్వేషణని ఒక ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత తన గురువుగా ప్రజ్ఞాతార అన్న ఒక స్త్రీని తన జీవితంలోకి దీక్షణ తీసుకోవడానికి నిశ్చయించుకున్నారు. అప్పటికే గౌతమ్ బుద్ధుని మహిళల చేత దీక్షలు తీసుకోవడానికి నిరాకరిస్తూ బౌద్ధ మతంలోకి స్వీకరించలేని సమయంలో స్త్రీలు ప్రతి ఒక్కరూ జ్ఞానోదయం పొందగలరని చూపించడానికి బోధిధర్మ ప్రజ్ఞాతారను గురువుగా భావించి ఆమె ఆ ఆదేశం ప్రకారం చైనాకి వెళ్ళారు. బోధిధర్మ చైనాకి వెళ్ళేటప్పటికీ చైనాలో అప్పటికే 30,000 బౌద్ధ దేవాలయాలు, మఠాలు, 2 మిలియన్ల బౌద్ధ సన్యాసులు ఉన్నారు. కానీ జ్ఞానోదయం స్థితి ఏ బౌద్ధ సన్యాసికి అప్పటికి చేకూరలేదు. బుద్ధుడి అవసరము, జ్ఞానోదయం అవసరం చైనాకి అవసరమైన సందర్భంలో బోధిధర్మ రెండవ జ్ఞానోదయం పొందిన బుద్ధునిగా ప్రసిద్ధిగాంచారు. చైనాకు చేరుకున్న మొదటి జ్ఞానోదయ వ్యక్తి బోధిధర్మ.